అందరూ బాగున్నారా? ఈ మధ్య మీ ముందుకి రాలేకపోతున్నాను, ఎందుకంటే లైవ్ ఎక్కువగా చేస్తున్నా. అందువల్ల నేను రెసిపీస్ తగ్గించాను. కానీ చాలామంది ఎందుకు ఏమీ వంటలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. అందులో ముఖ్యంగా మష్రూమ్ గోంగూర ఇది చూపించమని ఇద్దరు ముగ్గురు అడిగారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంతకుముందు నేను ఈ రెసిపీ పెట్టాను మన ఛానల్లో. మళ్ళీ నేను చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, మీరు కూడా చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ముందుగా గోంగూర, మనం గోంగూర ఈ ప్యాకెట్కి ఒక 2 కట్టల గోంగూర అయితే చక్కగా కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చిన్న చిన్న కట్టలు వస్తున్నాయి కదా గోంగూర. ఇది బాగా మనం ఆకు తెంచుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇసుక లేకుండా కడుక్కొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక స్పూన్ అంతే. ఇవి వేసుకొని ముందుగా ఉడకబెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఈ మష్రూమ్ ఉన్నాయి కదా, ఇది కొంచెం సాల్ట్ వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్లో వేసి సాల్ట్ వేసి ఈ ముందు అందులో శుభ్రం చేసుకోవాలి. మష్రూమ్ గోంగూర ఎలా ఉంటుందంటే, మనం మటన్ కర్రీ తింటే ఎలా ఉంటుంది మటన్ గోంగూర అదే ఫీలింగ్ వస్తుందండి. ఇవి ఒక 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతాయి. మనకి నీళ్లు గోరువెచ్చగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దించేసి ఇందులో వేసేసుకోవాలి. ఇవి గోరువెచ్చని నీళ్ళు ఉప్పు నీళ్ళతో కడుగుతున్నాం కదా, కొంచెం మంచిగా చూడండి. వాటర్ అయితే ఇలా వస్తుంది. కొంచెం అటు ఇటు కలిపేసుకో. మష్రూమ్ ఎప్పుడు కూడా వెంటనే చేసుకోవాలి. మనం తెచ్చుకున్న వెంటనే ఒక రోజు అయితే పర్వాలేదు, కానీ 2-3 రోజులు వారాలు పెట్టి నిల్వ ఉంచి చేసుకోకూడదు. ఆ వాటర్ తీసేసి మళ్ళీ చన్నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని అలా పెట్టుకుందాం. ఇప్పుడు దానికి మసాలా అయితే తయారు చేసుకుందాం. మసాలా అంటే ఏమి లేదండి, ఉల్లిపాయలు, 1 టమాటా టేస్ట్ కోసం 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోండి. దీంట్లో గరం మసాలా వేయట్లేదు, నాకు సపరేట్గా చేసుకున్నది ఉంది. గరం మసాలా అయితే తర్వాత వేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, ఇవి బాగా పిండేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కను ఇందులో వేసుకోవాలి. ఇందులో నేను లైట్గా కొంచెం ఆవు నూనె వేస్తానండి. సన్ఫ్లవర్ ఆయిల్తో పాటు కొంచెం ఆవు నూనె కలుపుతా. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.
ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మనకి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ ముద్దను వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టేయాలి. కొంచెం ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతవరకు పెట్టాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఈ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలవాలి కాబట్టి మసాలా కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి. అంతే, మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇది ఉడికేలోగా మనం గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, ఈ గోంగూరనే ఒకసారి ఇలా నలిపేసుకుంటే సరే. మరీ మిక్సీ పట్టి అలా అవసరం లేదు, గరిటెతో నలుపుకుంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. గోంగూరలో ఎప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ ఉంటే కారం కారంగా బాగుంటుంది. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ గోంగూర ఇందులో వేసేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా నలిగినట్టు ఉంటేనే బాగుంటుందండి. మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా వేయొద్దు. ఇప్పుడు ఉప్పు చూడాలి, ఉప్పు సరిపోయిందో లేదో. గోంగూర వేసాం కదా, సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. గోంగూర అయితే పులుపు కరెక్ట్గా ఉంది. ఇది మళ్ళీ ఒక్క నిమిషం, ఎక్కువసేపు వద్దు, ఒక్క నిమిషం మగ్గనిస్తే చాలు. కొంచెం మంట పెంచి. కర్రీ అయిపోయింది కదా, నేను తిని చెప్తానండి ఎలా ఉందో. ఇది బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి ఈ కర్రీ బ్రౌన్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మనసు ఆగట్లేదు, ఇక్కడే తిని చూపిస్తాను. చాలా బాగుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇది ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.